వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని యూనివర్సల్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరుపోగు రవి శనివారం పాఠశాల వద్ద పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా నర్సరీ నుంచి 10వ తరగతి వరకు యూనివర్సల్ అనే పాఠశాల పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను రక్తం పీడిస్తూ వసూలు చేస్తున్నటువంటి నడుపుతున్నటువంటి యూనివర్సల్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని వారు అన్నారు. అదేవిధంగా రికగ్నిషన్ 9వ తరగతి వరకు వేరే పాఠశాల పేరుతో ఉంది. అదే పేరుతో అదే గుర్తింపును యూనివర్సల్ పేరుతో మార్చి ఫీజులు దోపిడీ జరుగుతుందన్నారు. అదేవిధంగా యూనివర్సల్ అనే పేరుతో ప్రచారం చేస్తూ స్కూల్ వ్యాన్ మీద కూడా అదే పేరుతో ప్రచారం చేసుకున్నటువంటి యూనివర్సల్ పాఠశాలపై తక్షణమే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు చారి, మండల ఉపాధ్యక్షులు వంశీ, మండల నాయకులు మధు, సంజయ్, నరసింహ, వినయ్, పండు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సల్ విద్యా సంస్థల యాజమాన్యం, యూనివర్సల్ విద్యా సంస్థల యాజమాన్యం, యూనివర్సల్ విద్యా సంస్థల యాజమాన్యం, విద్యా సంస్థల యాజమాన్యం, యూనివర్సల్ విద్యా సంస్థల యాజమాన్యం. ఈరోజు కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఉన్నటువంటి యూనివర్సల్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు విద్యా సంస్థలు ఎదుట ధర్నా చేయడం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతోంది. ఈరోజు అధికంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు పోరుమామిళ్లలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఎక్కువగా కనీసం అనేక ఫీజుల దోపిడీతో ఈరోజు ఈ యొక్క యూనివర్సల్ స్కూలు చాలా దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా రికగ్నిషన్ లేకుండా 10th క్లాస్ వరకు ప్రచారం చేసుకోవడం, ఏదైతే కరపత్రాల మీద ప్రచారం చేసుకోవడం, తర్వాత స్కూల్ వ్యాన్ల మీద జరుపుతూ ఉంది. ఈ విధంగా ఉంటే రాబో భవిష్యత్తులో విద్యార్థులతో కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని పీడిస్తూ ఈరోజు ఫీజులు గడుచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈరోజు గత 4 నెలలుగా ఈరోజు విద్యాసంస్థలు జరుగుతున్నాయి, కనీసం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జిల్లాధికారులకు ఎవరో కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది, దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా ఈ యొక్క విద్యా అధికారులు, కడప జిల్లా అధికారులు అయితేనేమి, తర్వాత పోరుమామిళ్లలో ఉన్నటువంటి మీవు అయితేనేమి ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు. ఇదే విధంగా ఈరోజు పోరుమామిళ్లలో అధిక దోపిడీలతో ఈ యొక్క విద్యా సంస్థలు నడుపుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీ విద్యా సంస్థల పేరుకే రికగ్నిషన్ ఒక పేరు మీద ఉంటే పైకి మాత్రం అందరికీ కూడా తెలియపరచడం కోసం పేర్లతో యూనివర్సిటీ పేరుతో నడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా కూడా జిల్లాధికారులు అయితే మండలాధికారులు అయితేనే దీని మీద స్పందించి ఈ యొక్క యూనివర్సల్ విద్యా సంస్థను, తర్వాత కొత్తగా కూడా ఈరోజు కార్తీ స్కూల్ని పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఎవరు మమ్మల్ని ఏం చేస్తారనే విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా మండలాధికారులు అయితేనేమి, జిల్లా అధికారులు అయితేనేమి ఇప్పుడు కూడా ఈ యొక్క ఇవి స్కూల్ సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ